దేవుని సేవకులు ఉద్యోగం చేయవచ్చా? దేవుని పిల్లలారా, దీని మీద కూడా క్రైస్తవ సమాజంలో క్రైస్తవులైన వారికి సరి అయిన అవగాహన లేదు. సేవకుడు లేదా పాస్టరు లేదా దైవజనుడు లేదా దైవదాసుడు గా పిలువబడుతున్న వారు దేవుని సేవ మాత్రమే చేయాలా? ఉద్యోగం కూడా చేస్తూ దేవుడి సేవ చేయాలా? కారణం, ఇంతవరకు మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే, దేవుని సేవకులుగా ఉన్నవారు మనతో చెప్పింది ఏంటంటే, దేవుని సేవ చేయాలి అంటే ఉద్యోగం చేయకూడదు అని, దేవుని సేవ చేయాలి అంటే ఉద్యోగం చేయకూడదు, ఉద్యోగాన్ని చేస్తున్న పనిని విడిచిపెట్టి వచ్చి సేవ చేయాలి అన్నటువంటి మాటనే చెప్పారు. మనం చూస్తున్న వారిలో కూడా చాలా మంది సేవకులు లేదా పాస్టర్లు ఏ పని చేయరు. కేవలం బైబిల్ పట్టుకొని ఆదివారం ఆరాధన జరిపించి మిగతా రోజులు అలాగే ఉండిపోవటం లేదా ఖాళీగానే ఉండిపోవటం, ఏవో కార్యక్రమాలు చేసుకోవటం మనం గమనించగలం. వారిని అడిగితే దేవుని సేవకుడు అంటే సేవ చేసేవాడుగా ఏ పని చేయకూడదా అని మనం అడిగితే, ఇంతవరకు వారు ఏం చెప్పారంటే, మాకు దేవుని పిలుపు ఉంది, దేవుని పిలుపు మాకుంది కాబట్టి దేవుని చేత మేము అభిషేకము పొందుకున్న వారం, దేవుని చేత అభిషేకము మాకు వచ్చింది, మేము పొందుకున్నాం, సేవకు అభిషేకింపబడ్డాము గనుక అభిషేకింపబడిన వారు దేవుడి పని మాత్రమే చెయ్యాలి అని చెప్పారు. అభిషేకింపబడిన వారు దేవుని సేవ మాత్రమే చేయాలి అన్నారు. దీనికి రుజువుగా బైబిల్ నుండి పాత నిబంధనలో, ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు మందిరం పనికి యాజకత్వం చేయటానికి, మందిరములో యాజకత్వము చేయటానికి యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను కుమారులను, అహరోను సంతతిని. దేవుని ఆలయంలో యాజకత్వం చేయటానికి యాజకులను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించుకున్నాడు. యాజకుని అభిషేకిస్తారండి, తైలము పోసి అభిషేకించుకుంటారు.
అందుకే అది అహరోను గడ్డం మీద నుంచి కారు సుగంధ తైలము అంటాడు కీర్తనల గ్రంథంలో, తెలిసే ఉంటుంది మీ అందరికీ. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం చెబుతూ, అది అహరోను తల మీద పోయబడి గడ్డం మీదుగా కారు అని తైలం గురించి మాట్లాడతాడు. యాజకుడిని అభిషేకించేవారు, అభిషేకం పొందిన వారు యాజకులుగా దేవుని ఆలయములో సేవ చేసేవారు. వారి పని యాజకత్వము చేయటమే, మరో ఏ పని చేయకుండా బ్రతికేవారు. అంటే తన మందిరంలో సేవ చేయాలి అంటే ఏర్పాటు చేయబడినటువంటి యాజకుడు సేవ తప్ప తన వృత్తి కోసం, వృత్తి అంటే బ్రతుకుదేరు, తన వృత్తి కోసం ఏ పని చెయ్యకుండా వారు ఉన్నారు. గనుక వారిని పోషించే బాధ్యత మిగతా ఇశ్రాయేలీల మీదనే దేవుడు పెట్టాడు. దశమ భాగాలు వారిని వాడుకోమని చెప్పాడు. గనుక సేవకుడు అనగానే కేవలం సేవ మాత్రమే చేయాలి, ఏ పని చేయకూడదు అని ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా యాజకుల కొత్త నిబంధన కాలంలో యాజకులు అంటే పాస్టరు లేదా సేవకుడు, దైవజనుడు. కొత్త నిబంధనలో యాజకులు అంటే ఎవరు? పాస్టర్. కాబట్టి ఈయన యాజకుడే. ఈయన కూడా దేవుని పని చేయాలి తప్ప, మందిరంలో పని చేసుకోవాలి తప్ప, తన బ్రతుకు తెరువు కోసం ఏ ఉద్యోగము చేయనవసరం లేదు. అని ఒకవేళ ఉద్యోగమే ఉంటే దాన్ని విడిచిపెట్టి సేవ చేయాలి అని చెప్పుకొచ్చారు. దానికి ఉదాహరణగా క్రీస్తు ప్రభువుల వారు, యేసుక్రీస్తు అపోస్తలులను పిలిచినప్పుడు వారు తమ వలలను విడిచిపెట్టి సేవకు వచ్చేశారు. వారు తమ వలలను విడిచిపెట్టి ఉద్యోగాలను విడిచిపెట్టే సేవకు వచ్చేశారు. కనుక సేవకులు సేవ తప్ప ఏ ఉద్యోగం చేయకూడదు, తన బ్రతుకు తెరువు కోసం ఏ పని చెయ్యకూడదు అని బోధించారు. ఇంతవరకు దేవుని పిల్లలారా, దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు, సమస్తాన్ని పరీక్షించండి, మేలైనది చేపట్టుడి అని. దశలోనికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు దశలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక. సంఘం అంటే దేవుడి పిల్లలైన మనకు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5:21లో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అన్నాడు. సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అన్నాడు. క్రీస్తు ఏమన్నారంటే, మీరేమి వినుచున్నారో
జాగ్రత్తగా చూసుకోనండి అన్నాడు. సమస్తాన్ని పరీక్షించి మేలైనది చేపట్టండి. సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టండి అంటే ఎవరు ఏమి చెప్పినా వినండి, తప్పులేదు. ఎవరు ఏం చెప్పినా వినటంలో తప్పులేదు. అయితే మీరు విన్న దానిని పరీక్షించండి. ఎలా? వాక్యపు వెలుగులో పరీక్షించి ఆ తర్వాత అందులో మేలైన దానిని చేపట్టండి. అంటే మేలైన దాని ప్రకారం ప్రవర్తించండి అని దాని అర్థం. ఎవరు ఏం చెప్పినా వినండి, వెంటనే దాని ప్రకారం చేయకండి. 66 పుస్తకాలను బట్టి దాన్ని పరీక్షించండి. తినే తిండి దగ్గర పరీక్ష ఉంది కదా, కొనుక్కుని తెచ్చుకునే కూరగాయలను పరీక్షించి తీసుకుంటాం. కట్టే బట్ట దగ్గర పరీక్షిస్తాం. చేసుకునే వివాహ విషయంలో పరిశోధన, వస్తువులు కొనేటప్పుడు పరిశోధన కదా. వాక్య విషయంలో ఇంకా ఎక్కువ పరిశోధన ఉండాలి నాయన. మీకు సమస్తాన్ని వినండి, పరీక్షించండి, ఆ తర్వాత వాక్యానుసారంగా ఉంటే మేలైన దానిని చేపట్టండి, దాని ప్రకారం ప్రవర్తించండి అన్నాడు. మార్కు సువార్త 4:24 ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు? మార్కు 4:24 మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి నాయనా అన్నాడు. మీరేం వింటున్నారో, చెప్పేవాడు ఏం చెబుతున్నాడో మీరు వింటారు కదా చెప్తున్నప్పుడు. కానీ మీరు వింటున్నది జాగ్రత్తగా మీరు చూసుకోండి, బైబిల్ ప్రకారం ఉందో లేదో అన్నాడు. ఈ మాటకు మనం తలవంచి, పరిశుద్ధాత్ముడు రాయించిన ఈ మాటకు తలవంచి, ఇదిగో ఇంతవరకు మన వారు సేవకులుగా, దైవజనులుగా చలామణైన వారు చెప్పిన మాటలు మీరు విన్నారు. ఇది ఎంతవరకు వాక్యానుసారమో ఇప్పుడు మనము పరిశోధన చేద్దాం. మనము పరీక్షించి తర్వాత మేలైన దానిని చేపడదాం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, నేను చెప్తున్న మాటలు అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. సమస్తాన్ని పరీక్షించుదాం, మేలైన దాన్ని చేపడదాం. ఇప్పుడు వారు చెప్పారు కదా, దాన్ని మనం వాక్యము దగ్గరికి తీసుకొద్దాం, వాక్యముతో కొలుద్దాం, వాక్యపు వెలుగులో పరిశోధన చేద్దాం. దేవుని పిల్లలారా, పాత నిబంధనలో యాజకుల గురించి, వారికి ఏ పని ఇవ్వలేదు, దాని గురించి పరిశీలన చేద్దాం. క్రీస్తు ప్రభువుల వారు పిలవగానే వచ్చిన అపోస్తలుల గురించి కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అపోస్తలుల్ని క్రీస్తు ప్రభువుల వారు పిలవగానే తమ వలలు విడిచిపెట్టి వచ్చినట్లుగా, గడిచిన వారం మీరు 2 రెఫరెన్స్లు మీకు ఇచ్చాను. నేను 2 వచనాలు మీకు నేను ఇచ్చాను పిల్లల. మరలా చెప్తాను గడిచిన వారం రాని వారి కోసం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు మీరు రాసుకున్నారు పోయిన వారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19. మార్కు సువార్త 10వ అధ్యాయం 28-29. మార్కు సువార్త 10, 28-29 వచనాలని మీరు రాసుకున్నారు. అక్కడ ఏముంటుందంటే, క్రీస్తు ప్రభువుల వారు పిలవగానే అపోస్తలులు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినట్లుగా మనం చూసాం. దేవుని పిల్లలారా, 66 పుస్తకాల్లో పరిశీలన చేయాలి ఏ అంశం గురించి అయినా. క్రీస్తు ప్రభువుల వారు పిలవగానే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన మాట మనం చూసాం. కానీ క్రీస్తు ప్రభువుల వారు వీరిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, క్రీస్తు ప్రభువుల వారు వీరిని విడిచిపెట్టి, జీసస్ క్రైస్ట్ వీరిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు మరలా ఏం చేశారు? అపోస్తలులు పరలోకానికి ఇంకా వెళ్ళిపోలేదైనా మరణించి తిరిగి లేచి కనిపిస్తున్నాడు, మరలా మాయమైపోతున్నాడు.
కాలంలో విడిచిపెట్టేశాడు వీళ్ళని, మరణించేసిన తర్వాత వీళ్ళు ఏకాకులుగా భావించుకున్నారు. తిరిగి లేచి వచ్చాడు, కనబడుతున్నాడు, కానీ ఇంకా అలాగా డౌట్తో ఉన్నారు ఇంకా వీళ్ళు. ఆ కాలంలో క్రీస్తు వెళ్ళిపోయాడు, ఇంకా లేడు వారితో. కాబట్టి క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత మరలా ఏం చేశారో అపోస్తలులు జాగ్రత్తగా బైబిల్లో చూద్దాం. క్రీస్తు మరణించిన తర్వాత అపోస్తలులు మరలా ఏం చేశారో చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 21:3 వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు అన్నాడు. చూడండి, అంతవరకు క్రీస్తుతో ఉన్నారు, అంతవరకు క్రీస్తుతో ఉన్నారు. భోజనానికి ఎటువంటి ప్రాబ్లం రాలేదు, భోజనానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, చక్కగా జరిగిపోయింది. వారికి దిక్కుగా ఉన్న ఆయనే ఇప్పుడు లేకుండా పోయాడు, ఆయనే లేకుండా పోయాడు. ఇంకా ఏం చేయాలో వీరికి అర్థం కాలేదు. ఏం చేయాలి? ఇన్నాళ్ళు మహానుభావుడు, మహనీయుడు మాతో ఉన్నాడు, చక్కగా తిరిగేవాడు, చనిపోయాడు, కనబడుతున్నాడు, అది నిజమో కాదో ఇంకా అర్థం కావట్లేదు. ఏదేదో అనుకుంటున్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కానీ ఆయన మరణించి 3వ దినాన లేచాడు కదా, మరణించినప్పటి నుంచి భోజనం ఎలాగ వాళ్ళకి 40 దినాలు దర్శనం ఇస్తున్నాడు ప్రభులు వారు. ఈ లోపు వాళ్ళకి ఆకలి అవుతుంది కదా. అప్పుడు వారు ఏం చేశారంటే, ఏ వలలనైతే విడిచిపెట్టి వచ్చారో, ఏ జాలరీ పనిని పక్కన పెట్టేసి వచ్చారో, మరలా అదే పనిలోకి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూడగలం. నేను చేపలు పట్టబోతున్నాను కానీ మిగతా వరకు కూడా మేము నీతో కూడా వస్తాం, ఆకలి అవుతుంది, కావాలి కదా, భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, 3 పూటలా తినాలి. ఒక పూట పెడతారు, మరోసారి ఏదో సహాయం చేస్తారా, కానీ ఇంతమందికి ఎవరు పెడతారండి? 12 మందికి, 11 మందికి. అందుకే చూశాడు, ఆకలేసిందేమో, ఆకలి తట్టుకోలేకపోయారేమో, డబ్బులు దగ్గర లేవు కదా, నేను చేపలు పడతాను, మరలా చేపలు పట్టుకొని వస్తాను అన్నాడు. ఆగండి పేతురు గారు, మీతో పాటు మేము కూడా వస్తామని వెళ్ళిపోయారండి వారు. రాత్రి అంతా వలేశారట, పాపం ఏమీ దొరకలేదటండి వారికి. సూర్యోదయం అగుచుండగా అప్పుడు ఏం జరిగిందో చూడండి. క్రీస్తు ప్రభులు వారు వచ్చారు, దర్శనం ఇచ్చారు. ఇచ్చి, మీకు బుద్ధి బుర్ర ఉందా లేదా, పని విడిచిపెట్టి వచ్చేసారు కదా, వలలు విడిచిపెట్టి వచ్చారు, మరలా వలలు ఎందుకు తీసుకున్నారు మీరు? సేవ కోసం అన్ని విడిచిపెట్టి వచ్చి మరలా ఎందుకు వాటి మీదకి వెళ్ళారు అని గద్దించలేదండి, చివాట్లు ఎట్టలేదండి. ఆయన వారిని చివాట్లు ఎట్టలేదు, వారిని సీరియస్ అవ్వలేదు వారి మీద. పైపెచ్చు మహానుభావుడు వారితో ఏమన్నాడో చూడండి. 3-4 వచనాలు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి ధోని ఎక్కిరి, గాని ఆ రాత్రి ఏమీ. ఇప్పుడు రాత్రి అంతా కష్టపడ్డారండి బాబు, ఎంత కష్టపడ్డారోనండి. రాత్రి అంతా నిద్ర లేకుండా ఆ సముద్రం మీద ఆ ఓడలో వలలు వేసుకుంటూ లాక్కుంటూ. ఏమండి, శరీరమే కాదు మనసు కూడా అలసిపోతుందండి. చేసిన కష్టానికి ఫలితం దక్కకపోతే శరీరం కంటే మనసు ఎక్కువ మనసు అలసిపోతే శరీరం అసలు సహకరించదండి. ఫీల్ అయిపోయినట్టున్నారు, బాగా ఇబ్బంది పడిపోయారండి వారు మహానుభావులు. ఆ రాత్రి ఏమీ పట్టలేదు, ఏం దొరకలేదు వాళ్ళకి. సూర్యోదయం మగుచుండగా, తెల్లవారిపోయిందండి. సూర్యోదయం మగుచుండగా యేసు దరిగి యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా,
ఏమైనా ఉందా భోజనం చేయడానికి అని అడిగాడు. యాక్టర్స్ కాదు కదండి వారు, వేషధారులు కాదు, మంచోళ్ళు, మహానుభావులు. ఏం చెప్తున్నారు చూడండి, సత్యమే చెప్తున్నారు. లేదని వారు ఆయనతో చెప్పారు. తినడానికి ఏమైనా ఉందా నాయన, భోజనం తినడానికి ఏమైనా ఉందా అంటే, ఏం లేదు ప్రభువా. ఏం లేదండి, వాళ్ళకి తినడానికి ఏం లేదు. చేపలు కూడా పడలేదు పాపం వాళ్ళకి. అక్కడ అందుకే భోజనానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. అప్పుడు పడ్డాయండి చేపలు. వారు చేపలు పడుతూ ఉంటే క్రీస్తు ప్రభులు వారు వారించలేదు. పైపెచ్చు ఎక్కడ చేపలు దొరుకుతాయో అటుపక్క వలేయండి నాయన అంటున్నాడు. మీరు పని చేయొద్దు, సేవ మాత్రమే చేయండి, బతుకుదెరువు కోసం మీరు వల వేయొద్దు అని వారించలేదండి. వారించలేదు క్రీస్తు ప్రభులు వారు. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇకపోతే మనకు సరిగా తెలియని మరొక విషయం ఏంటంటే, శిష్యులు అపోస్తలులు అనగానే చాలా చిన్నగా మనం ఆలోచించారు. మన వారు చాలా చిన్నగా ఆలోచించారు. కేవలం వలలు మాత్రమే విడిచిపెట్టి వచ్చారు అనుకున్నారు. అపోస్తలులు అనగానే కేవలం వలలు మాత్రమే, అంటే వారి ఉద్యోగాలు, వారు చేస్తున్న పని మాత్రమే విడిచిపెట్టి వచ్చారు. ఎందుకంటే వారితో పోల్చుకుంటున్నాం కదా, సేవకుడు అంటున్నావు, దైవజనుడు అంటున్నావు, పాస్టర్ అంటున్నావు. ఆ పని చేసిన అపోస్తులతో పోల్చుకుంటున్నావు కదా, పోలిక చిన్నలతో పెట్టుకోవట్లేదు. నువ్వు అగ్రగణ్యులతో పెట్టుకుంటున్నావు. ఏర్పాటు చేయబడి పంపబడిన వారితో పెట్టుకుంటున్నావు కదా, మంచిదే. కానీ వారితో పోల్చుకున్నప్పుడు కరెక్టే, మనకు వారే మాదిరి, వారి అడుగుజాడల్లోనే మన అడుగులు పడాలి. అపోస్తల బోధ ఏందే. వారితో పోల్చుకుంటున్నప్పుడు వారు ఏం విడిచిపెట్టారో కూడా పరిశోధించి చదువుకొని చేపట్టవలసిన బాధ్యత నీ మీద ఉంది నాయనా. వారు ఏం చేశారో కూడా పరిశోధించి చదువుకొని చేపట్టాలి. పై చదువుకుంటే కుదరదు. దేవుని పిల్లలారా, అపోస్తలులు క్రీస్తు ప్రభువుల వారు పిలువగానే కేవలం ఉద్యోగాలను, వారు చేస్తున్న పనులు మాత్రమే విడిచిపెట్టారా? అవి మాత్రమే విడిచిపెట్టారనుకున్నారా? మార్కు సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాలు తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాలు. అమ్మా లెఫ్ట్ అయిపోయి మళ్ళీ జాయిన్ అయిపోయి అలా అవ్వకండమ్మా ప్లీజ్. చాలా విలువైన వాక్యాలు మీతో నేను పంచుకుంటున్నాను. ఏమైనా కాల్స్ వస్తే కట్ చేయండి, మాట్లాడకండి, అస్సలు మాట్లాడకండి, ఓకేనా? కొందరు లిఫ్ట్ అవుతున్నారు, జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు దూరంగా, అత్తమామలకు దూరంగా ఉంటూ జాబ్ చేసుకుంటున్న పిల్లలు, తల్లిదండ్రులు కాబోతున్న మీరే తల్లిదండ్రులకు దూరంగా వచ్చారు, జాబులు చేసుకుంటున్నారు, మీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. కాబట్టి వాక్యం చాలా అవసరం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28, 29. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. సమస్తాన్ని విడిచిపెట్టాము. సమస్తం అనగానే కేవలం వలలను మాత్రమే మీరు అనుకోకండి పిల్లరా. మనం ఏమనుకుంటామంటే మన ఆలోచనకు అందినంతే ఆలోచిస్తాం. వాక్యాన్ని బాగా చదవం, కింది వరకు పరిశీలించాం. మనం అంతా చదివి ఆలోచనకు రాం. వాక్యం చదివి మన సొంత ఆలోచనలకు వెళ్ళిపోతుంటాం. కానీ జాగ్రత్తగా మనసు పెట్టి చదివితే
సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించమని ఆయనతో చెప్పసాగాను. వలలు మాత్రమే విడిచిపెట్టలేదు, వారు ఏమేమి విడిచిపెట్టారు కిందికి రండి. అందుకు యేసు ఇట్లా నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును, స్వార్థ ప్రకటించే వారు సేవకులు అంటున్నాం కదా, నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ఇంటినైనను ఏమేమి విడిచిపెట్టాలో చెబుతున్నాడు. ఏమేమి విడిచిపెట్టాలో చెబుతున్నాడు. సేవకొచ్చాను, దైవజనుడునయ్యాను. ఏమండి, అపోస్తలులను ఏ పని చేయకుండా వలలు విడిచిపెట్టి వచ్చేసారు, ఏ పని చేయకుండా అన్నావు కదా. యాజకుల గురించి నెక్స్ట్ చెప్తాను, దీంట్లోనే నెక్స్ట్ మాటలో చెప్తాను. పాత నిబంధన యాజకులకు, ఈ కాలం యాజకులు ఎవరో అవన్నీ చెప్తాను మీకు, అభిషేకింపబడిన వారు ఎవరో. మరి అపోస్తలుని కదా మొదటకు తీసుకుంటా, మా కళ్ళ ముందుకు తీసుకొని వస్తావు. వలలు విడిచిపెట్టి వచ్చారు కాబట్టి నేను ఉద్యోగం విడిచిపెట్టి వచ్చాను అంటున్నాం. వాక్యాన్ని సరిగా నీవు చదవలేదు అని మేమంటున్నాం. నువ్వు వాక్యాన్ని సరిగా చదవలేదు, ఎందుకంటే ఆ రోజు వలలు మాత్రమే విడిచిపెట్టి రాలేదు వారు, మహానుభావులు. వేటిని విడిచిపెట్టారో చెబుతున్నాడు వాక్యములో. ఏం విడిచిపెట్టాలట? ఒక సేవకుడు. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తము, ఎందుకంటే పేతురు గారు అన్నారు కదా, నీ నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం ప్రభు అన్నాడు. అందుకే చెప్తున్నాడు క్రీస్తు, నా నిమిత్తము స్వార్థ నిమిత్తమును ఇంటినైనను ఏమేమి విడిచిపెట్టాలి? వలలు మాత్రమే విడిచిపెట్టి వచ్చారా వీళ్ళు? ఏమండి, వలలు మాత్రమే విడిచిపెట్టి వచ్చేసి నువ్వు చేస్తున్న పని మాత్రమే విడిచిపెట్టి వచ్చేసానైనా అన్నాడా? దైవజనుడు, దేవుని సేవకు వచ్చేవాడు వేటిని విడిచిపెట్టి ఆ రోజు వచ్చారో చెబుతున్నాడు. ఇంటినైనను, నెంబర్ 1 ఇంటిని విడిచిపెట్టాలట. ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెండ్రులనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు. చూసారా, వేటిని విడిచిపెట్టాలో చెప్తున్నాడు. అంటే అపోస్తులు కూడా ఏం చేశారనమాట, వీటన్నిటిని విడిచిపెట్టి వచ్చేసారండి. ఉన్న పలంగా కట్టుబట్టలతో. ఆ క్రీస్తు వచ్చిన కాలం అంతటిలో పిలువగానే వచ్చారు కదా, ఇంటిని విడిచిపెట్టారా? విడిచిపెట్టేశారు. అప్పటికే మ్యారేజెస్ అయిపోయాయి, భార్యలు విడిచిపెట్టేశారా? పిల్లలను, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, మొత్తం ఇంటిని అన్నింటిని విడిచిపెట్టి వచ్చిన మహనీయులే అపోస్తలులు. వారు దైవజనులు. మరి నీవు కూడా మనం కూడా దైవజనులు అంటున్నాం కదా. మరి వారు విడిచిపెట్టినవి ఒకటే విడిచిపెట్టావా, మిగతావన్నీ విడిచిపెట్టి వచ్చావా? సమస్తాన్ని విడిచిపెట్టి కట్టుబట్టలతో వచ్చిన మహనీయులు వారైతే కేవలం చేస్తున్న ఆ పనిని విడిచిపెట్టి వచ్చిన వాడు నీవు. ఇంటిని విడిచిపెట్టావా? నీకున్న ఆస్తుల్ని, భూములు విడిచిపెట్టేసావా నీకున్నవి? సేవకును వచ్చి వాటికి మరే కొన్ని ఎకరాలు కలుపుకున్నావు. సేవకు రాకమునపు చిన్ని ఇండ్లు ఉండేదేమో, వచ్చిన తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నావు, కార్లు కొనుక్కున్నావు, షూట్లు కొనుక్కున్నావు, అద్భుతంగా బతుకుతున్నావు. అపోస్తలులకు ఇవేమైనా ఉన్నాయా? అపోస్తలులకు ఇవేమైనా ఉన్నాయా చెప్పండి పిల్లలారా? ఏమి లేవు. కట్టుబట్టలతో వచ్చారు, కట్టుబట్టలతోనే బ్రతికారు, అలాగే వెళ్ళిపోయారండి. సొంత బిల్డింగ్స్ కానీ, భూములు కానీ వచ్చినవి ఏవి మరలా వాళ్ళు సంపాదించుకోలేదు పిల్లారా. అట్ ద సేమ్ టైం ఒకే ప్లేస్ లో ఉండి స్థిరులైపోయి ఒకే దగ్గర ఉండి బ్రతకలేదు. ఉంటున్న ప్లేస్ లో సంఘాన్ని మెయింటైన్ చేస్తూ స్వార్థ ప్రకటన కోసం ఎల్లలు దాటారు. ఆలోచించండి, ఎటువంటి మహానుభావులను నువ్వు మాదిరిగా పెట్టుకున్నావో, వారి వలె నేను అని ఎవరితో పోల్చుకుంటున్నావో నీకు ఫస్ట్ అవగాహన ఉందా? అపోస్తలులు అనగానే ఏదో 3 పదాలు అనుకుని 4 అక్షరాలు అనుకుని పోల్చుకుంటున్నావు. దాని వెనక ఎంతటి త్యాగం ఉందో మనకు అర్థం కావాలి పిల్లలారా. అందుకే దేవుడి వాక్యాన్ని పరిశోధించి చదవాలి అని మాటికి చెప్పింది ఊరికనే కాదు పిల్లలారా.
ఆలోచించండి. అన్నింటిని విడిచిపెట్టారండి అపోస్తలులు. విడిచిపెట్టారు. సేవకు వచ్చారు. 4 మాటలు చెప్పుకుంటూ కూర్చొని సంఘం మీద తింటూ ఖాళీగా ఉన్నారనుకున్నారా? నీ దగ్గర 100 మందో 200 మందో 500 మందో ఉన్నారేమో. వారి దగ్గర మొదటి ప్రసంగానికి 3000 కౌంట్, ఆ తర్వాత ప్రసంగానికి 5000 కౌంట్, 8000, మొత్తానికి 20,000 పైచీలకు చేరారు అక్కడ వాళ్ళ దగ్గర సంఘం. ప్రారంభ శతాబ్దంలో రండి. ఏమైపోలే వారు? గుర్రాల మీద తిరగాలి. వాళ్ళు గుర్రాల మీద తిరగాలి. ఈరోజు సేవకులు కట్టుబట్టలతో వచ్చి ఆడి కార్లో తిరుగుతున్నారు. సేవకు సిటీస్ లో కట్టుబట్టలతో సేవకు వస్తాడు. మొత్తానికి ఇల్లు కట్టుకుంటాడు, మొత్తానికి కారు కొనుక్కుంటాడు, మొత్తానికి అన్ని సమస్తం వాళ్ళ పిల్లల్ని బీటెక్లు ఎంటెక్లు చదివించుకొని ఢిల్లీలలో, బెంగళూరులలో, చెన్నైలకి పొట్ట నింపుకోవడానికి పంపిస్తాడు తప్ప దేవుడు పనిలో పెట్టాడు. దైవ సేవకుడు అంటాడు తన బిడ్డను దైవ సేవకుడికి ఇవ్వడు. దేవుని సేవకులం మేము అంటాడు. తన కొడుకు సేవకురాండ్రం చేసుకోడు. అక్కడికి వచ్చి మళ్ళా క్యాస్ట్ చూస్తారు. నేను రెడ్డి నుంచి వచ్చాను, చౌదరి నుంచి వచ్చాను. క్యాస్ట్ పిచ్చి మాత్రం పోదండి. మారాడా వీడు? వారు మారారంటారా? చెప్పండి పిల్లలారా. అన్ని వేల మంది సంఘాన్ని మెయింటైన్ చేస్తున్న అపోస్తలులు. ఏమండి, ఈ అపోస్తలులలో మేటిగా పనిచేసిన వాడు మరొక మహానుభావుడు ఉన్నాడు, త్యాగధనుడు, అపోస్తులైన పౌలు గారు. పిల్లరా, ఈ అపోస్తులు దేవుని సేవ చేస్తున్నప్పుడు సేవ ఎలా చేశారో జాగ్రత్తగా ఇప్పుడు చూడండి. మీరు దేవుని సేవకులు ఉద్యోగం చేయొచ్చో చేయకూడదు జాగ్రత్తగా చూడండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం తీయండి, 3వ వచనం చూడండి పిల్లరా. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 3వ వచనం. జాగ్రత్తగా రాసుకోనండి. చదవడానికి ప్రయాసపడకండి. నేను చదువుతాను, చేస్తే చూసుకోవడానికి ప్రయాసపడండి చాలు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 3వ వచనం. వారు వృద్ధికి డేరాలు కుట్టువారు. ఎవరు? అకుల ప్రిస్కిల్లలు, పౌలు గారికి సహకారులు. వీరు సంఘాన్ని మెయింటైన్ చేశారు ఇంట్లో. అకుల ప్రిస్కిల్లలు కూడా వాళ్ళు దైవజనులే, వారు సేవకులే, ఇద్దరు సేవకులే, దైవజనులు వారిద్దరు కూడా అకుల ప్రిస్కిల్లలు. కానీ వారు ఏం చేసేవారట? వృత్తికి డేరాలు కుట్టువారట. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. పౌలు గారు కూడా అదే వృత్తి. అంటే పౌలు గారు ఉద్యోగం ఏంటి? పౌలు గారు జీవనాధారం కోసం ఏం చేసేవాడు? డేరాలు కుట్టేవాడు. డేరాలు, టెంట్లు. డేరాలు అంటే ఇప్పుడు షామియానాలు, టెంట్లు అంటుంటారే. డేరాలకు వారు డేరాలు కుట్టేవారు, పౌలు గారు డేరాలు కుట్టేవాడు. 18వ అధ్యాయానికి ఇప్పటికే పౌలు గారు చాలా పని చేశాడు. మంచి దైవజనుడు. అప్పటికే సంఘాలు కట్టుకుంటూ వస్తున్నాడు. ఏమండి, పౌలు గారు అప్పటికే సంఘాలు కట్టుకుంటూ వస్తున్నాడు అండి. గొప్ప దైవజనుడు. పూర్తిగా సేవలో ఉన్నాడు. భీకరమైన సేవలో ఉన్నాడు టైంకి అంతా కూడా తన ప్రయాణాలలో. ఏమండి, అంత సేవలో ఉన్నటువంటి అంత సేవకుడు అన్ని సంఘాలను స్థాపిస్తున్నాడు అండి. అపోస్తులు 12 మంది యెరూషలేములో సంఘాన్ని స్థాపించి పనిచేస్తుంటే ఈ మహాశయుడు ఎఫెసీలో, గలతీలో, ఫిలిప్పులో, తెస్సలోనికలో ఎన్ని సిటీస్, రోమాలో ఎన్ని సిటీస్ అండి, ఎన్ని సిటీస్ లో పనిచేస్తున్నాడండి. అప్పటికి ఏదెంత నుంచి వచ్చేసాడట పౌలు గారు. ఏమండి, ఆలోచించండి పిల్లరా. అంత పనివాడు, అంత ఖాళీ లేకుండా పనిలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు చూడండి. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేను. కాపురం అంటే వాళ్ళు పెడుతుంటే తింటున్నారు అనుకున్నాడు కూర్చొని. నేను సేవకుని, మీరు నా వాక్యం విన్నారు, దేవుళ్ళకి వచ్చారు, నాకు వండి పెట్టండి, పనులని చేసి పెట్టండి,
నా బట్టలు కూడా ఉతికేయండి. ఏమండి, కాళ్ళు పట్టించుకునే మహానుభావులు కూడా ఉన్నారు. ఒక ఆయన సేవకుడు అయ్యాడు, ఆయన మాట్లాడుతున్నాడు, దాంట్లో ఏదో వచ్చిందండి. 1 minute మాట్లాడతారు కదా, టిక్ టాక్ అది ఏదో అంటారు కదండి, ఇది అందులో పెట్టేటండి. అలా ఆయన ఒరే ఆమ్దం తీసుకుని రాదా, నాకు కాళ్ళు అయిరా నొక్కురా అన్నాడంట. ఈయన వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ సేవకుడికి కాళ్ళు నొక్కి అదృష్టం అని. ఇచ్చాడు పాపం. వెళ్ళి 2 గంటలు అట్లే కాళ్ళు నొక్కి మసాజ్ చేసి బాడీ నొప్పులు చేశాడటండి. ఈ రోజు సేవకులు ఎలా ఉన్నారో చూడండి పిల్లరా. సేవకు వాక్యం నేర్చుకోవడానికి వచ్చినటువంటి శిష్యులతో కాళ్ళు నొక్కించుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ మహాశివుడు పౌలు గారు ఏం చేస్తున్నారు చూడండి పిల్లరా. కనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి. ఎవరు? అకుల ప్రిస్కిల గారితో పాటు పౌలు గారు కూడా వారితో కలిసి ఏం చేస్తున్నాడు? డేరాలు కుడుతున్నాడు అండి. ఇటు సేవకుడు ఇంత దైవజనుడా, ఇంత దైవజనుడు డేరాలు కుట్టాడా? కుడుతున్నాడండి. ఈయనకు మించిన దైవజనుడు ఎవరో చెప్పండి? ఈయనకు మించిన వాక్యోపదేశకుడు ఎవరో చెప్పండి పిల్లల? క్రీస్తు ప్రభుల వారి తర్వాత, జ్ఞానాన్ని అందించిన క్రీస్తు వారి తర్వాత అపోస్తులు అందరిలో కూడా ఈయనకు మించిన ప్రసంగికుడు, ఈయనకు మించిన వాక్యోపదేశకుడు, ఈయనకు మించిన సబ్జెక్ట్ కలిగిన వాడు, గట్స్ కలిగిన వాడు, బహుభాషా కోవిదుడు, ఏమంటే కాళ్ళకు చక్రం కట్టుకొని ప్రపంచంతో తిరిగినటువంటి మహానుభావుడు ఎవరు ఉన్నారో చెప్పండి పిల్లరా. ఎంత తలములుకలైన పనిలో సేవ చేస్తున్న ఈ మహాదైవజనుడు ఏం చేస్తున్నాడట? డేరాలు కుడుతున్నాడట. వారు కలిసి పని చేయుచుండిరి. చూసారా? కలిసి పని చేసి తన పొట్ట తాను పోషించుకుంటూ, తన బ్రతుకు తాను చూసుకుంటూ, డబ్బులు సంపాదించుకుంటూ పనిచేస్తున్నాడు. దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఎందుకంటే సేవకుడు ఎంతసేపు చెప్తాడు దేవుడు వాక్యం? ఆదివారం చెప్తాడు. వెళ్ళి ఇప్పుడు ఈ సేవకులైతే ఆదివారం చెప్తాడు. బాగుంది కదా ఈ డ్యూటీ బాగుంది. ఆదివారం ఒక 2 గంటలు లేదా 3 గంటలు, 2 గంటలు లేదా 3 గంటలు అంతేనండి. ఆరాధన చర్చి కార్యక్రమాలు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆడవాళ్ళు పక్క శిలమెత్తి పెట్టుకోకూడదు మీరు కూడా అంటాడు. అంతే, వాళ్ళ సభలు వాళ్ళు చేస్తారు. యూత్ రెడీ మీరు చదవకూడదు, వాళ్ళ సభలు వాళ్ళు చేస్తారు. చిన్నపిల్లలు వాళ్ళ సభలు వాళ్ళు చేస్తారు. మనోడు 3 గంటలు పని చేస్తాడు. ఆ 3 గంటలు కూడా వాక్యం అలా 4 మాటలు చెప్తాడు, పాటలు పాడిస్తాడు, వాక్యం చెప్తాడు, అయిపోయింది. 24 గంటలు కూడా ఆదివారం 24 గంటలు చేసే పని ఏం లేదు అక్కడ. అలా ముక్కలు చెప్పేస్తాడు. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తాడు, ప్రసంగం రాసుకుంటాడు, అది వచ్చి ఆదివారం చెప్తాడు, వెళ్ళిపోతాడు ఇంటికి. యూట్యూబ్లో వచ్చిన తర్వాత మొత్తం ప్రసంగాలు అంతా కళ్ళ ముందుకు వచ్చాయి కదండి, ఏది బాగా హైలైట్ గా అనిపిస్తే అది రాసుకుంటాడు, ఇక్కడ మనకు ఏదో అలా చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఆలోచించండి, ఆదివారం ఒక రోజే. అది డ్యూటీ అయితే, అంతకుముందు చేసే పని అయితే, అంతకుముందు అతను చేసే పని అయితే, ఒకవేళ ఉద్యోగం అయితే ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు చేయాలి, లేకపోతే వదిలిపెట్టాడు కదా. వ్యవసాయం దారుడైతే దున్ని చేతులు బొబ్బలు కట్టేస్తాయి. ఆలోచించండి పిల్లరా. అక్కడ వారంలో 6 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటలు, కుదిరితే 10 గంటలు పనిచేసేవాడు. వారం అంతా 6 రోజులు వారిని బైబిల్ పట్టుకుని వచ్చాడు అనుకోండి. ఇక్కడేముంది, ఆదివారం ఒక రోజు, మళ్ళీ తర్వాత ఏముంది, ఇంకా హ్యాపీ వాళ్ళ మిస్సెస్ వండి పెడుతుంటుంది, హ్యాపీగా తిని పెడతాడు. ఈయన ఆ వండి పెడుతుంది, ఈయన తిని పెడతాడు. సంఘస్థులు వండిలో తీసుకొస్తారు. సంఘస్థులు ఇంటికి ప్రార్థన పిలిపించారంటే చికెన్ వేసిస్తారు. చక్కగా ఆలోచించండి దేవుని పిల్లలారా, ఒకసారి మీరు ఆలోచించండి. మనకు వాక్యం చెబుతున్న సేవకుడు ఎంతవరకు కష్టపడుతున్నాడు. బైబిల్ ఉన్న ఒరిజినల్ సేవకులు ఎలాగున్నారు, ఇక్కడ సేవ ఎలాగుందో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన ధనం, మన డబ్బులు దేవుడి పనికి ఉపయోగిస్తున్నాడా? తన కడుపు కోసం, తన ఉన్నతి కోసం, తన ఇండ్ల కోసం, తన బల్ల కోసం, తన పిల్లల దీళ్ళ కోసం వాడుకుంటున్నాడా? ఖచ్చితంగా పరిశీలించి మనం అనుసరించవలసిన బాధ్యత మన మీద ఉంది పిల్లలారా. మనం సరిగ్గా వాక్యం చదవం కదా, మనమే సరిగ్గా చర్చికి వెళ్ళాం, మనమే వాక్యం చదవం, ఇంకేం పరిశీలించుతాం? అతను మనల్ని పరిశీలించి మెసేజ్లు మన పేరు చెప్తాడు, మనం వణుకుతుంటాం. ఇంకెక్కడ పరిశోధన? యథా రాజా తదా ప్రజా టైప్ లో అయిపోయింది. దేవుని పిల్లలారా, ఉద్యోగం చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు 6 రోజులు చేయాలి. అక్కడ అవసరమైతే 7వ రోజు కూడా చేయాల్సిన పరిస్థితి అక్కడ ఉద్యోగంలో అయితే. ఇక్కడైతే ఆదివారం ఒక 2 గంటలు లేదా 3 గంటలు అంతే. ఆ తర్వాత అంతా ఖాళీ, ఫ్రీ, హ్యాపీగా ఉంటాడు, కట్టిన బట్ట నలగకుండా. ఆలోచించండి పిల్లలారా.
మరి సోమవారం ఎక్కడికి వెళ్తున్నాడు స్వార్థ పఠించడానికి మనోడు? మంగళవారం ఎక్కడికి వెళ్తున్నాడు? బుధవారం ఎక్కడికి వెళ్తున్నాడు? గురువారం ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ వారంలో మిగతా రోజులు ఎక్కడికి ఈయన వెళ్తున్నాడు అని ఎప్పుడైనా మీరు పరిశీలించారా? ఉత్తిన అక్కడికి ఇక్కడికి అంటాడు, ఎక్కడికి తిరుగుతాడు. అలా కాదు. స్వార్థ ప్రకటనకు మీటింగ్లకు వెళ్ళాలి, సెమినార్లు చేయాలి, అనేక సంఘాలకి వెళ్ళి వాక్యం ప్రకటించాలి. ఏమండి, దేవుని సేవ అంటే ఏంటి? దేవుని సేవ అంటే ఉన్న పని వదిలేసి వచ్చి ఆడ 6 రోజులు కష్టపడి సావాలి, అక్కడ గడిది కష్టం చేయాలి, అక్కడ లేకుండా డబ్బులు ఇవ్వడు, దుడ్లు ఇవ్వడు. ఇక్కడికి వచ్చి బాగుంది కదండి, హ్యాపీగా ఉంది కదండి, చక్కగా వేసుకున్న పౌడర్ రాలకుండా, కట్టుకున్న బట్ట నలగకుండా, కాలు వేసుకొని హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని, అవసరమైన ఏసీలు పెట్టుకొని, కార్లలో ఏసీలు, ఇంట్లో ఏసీలు. ఏం తక్కువైందండి పిల్లరా? దైవజనుడు ఏం చేస్తున్నాడు చూడండి, వృత్తికి డేరాలు కుడుతున్నాడండి. డేరాలు కుట్టి అంత దైవజనుడు పౌలుకి అసలు ఖాళీ ఉంటుందా? మహానుభావుడు అండి. డేరాలు కుడుతూ డబ్బులు సంపాదించుకునే రోజు వాక్యం కాదు కదా, వాక్యం వచ్చిందా వెళ్ళి చెప్తాడు, వాక్యం లేదా పని చేసుకుంటాడు వచ్చి. ఎందుకంటే తన కోసం సేవకు ఖర్చు కావాలి కదా, అలా చేస్తున్నాడు. ఎంత మంచి మత్సలేని దైవ సేవ చేస్తున్నారు మీరు ఆలోచించండి. బైబిల్లో ఉన్నటువంటి అపోస్తలులు, దైవజనులు, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 34వ వచనం చూడండి. బాగా చూడాలి, మీరు ఎడ్యుకేట్ అవ్వాలి. మీరు అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 34 బాగా రాసుకోవాలి, ఈ మాటల్ని నేర్చుకోవాలి పిల్లరా. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 34వ వచనం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 34. సేవకుడు ఎంత సాఫీగా బతుకుతున్నారు చూడండి ఈ కాలం. ఆనాడు ఉన్నటువంటి సేవకులు చూడండి. 33 అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 33, 34, 35 కూడా చదువుతాం చూడండి. ఎవని వెండినైనను, ఎవని బంగారమునైనను, వస్త్రములనైనను నేను ఆశింపలేదు. బా, ఇందుకు ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? 17వ వచనం. ఎవరితో చెబుతున్నాడో 17వ వచనం చూడండి. ఎవరితో చెబుతున్నాడో 17వ వచనం. సందర్భ సహిత వ్యాఖ్యలు రాయము అని పోయిన శుక్రవారం మాట్లాడుకున్నాం. ఎవరితో చెప్తున్నారు, ఎవరితో చెబుతున్నారు, ఎవరితో చెప్తున్నారు, సందర్భ సహిత వ్యాఖ్యలు చూస్తున్నాం. సందర్భం 17వ వచనం. అంతటా మిలేతు నుండి ఎఫెసునకు, అంటే ఎఫెసీ సంఘానికి వర్తమానం పంపి పౌలు గారు సంఘపు పెద్దలను పిలిపించను. సంఘ పాస్టర్స్ ని పిలిపించారు, అధ్యక్షుల్ని. తను ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షుల దైవజనులు ఉంటారే, వాక్యోపదేశకులు, పాస్టర్లు, సేవకులని, వాళ్ళని పిలిపించాడండి. ఎక్కడికి? మిలేతునకు పిలిపించాడండి. ఎఫెసునకు వర్తమానం పంపి, మిలేతును ఊర్లో ఉంటూ ఎఫెసుకు వర్తమానం పంపి అక్కడి నుంచి ఇక్కడ పిలిపించాడు సంఘ పెద్దల్ని, చర్చి పాస్టర్స్ ని పిలిపించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఎవని వెండినైనను, బంగారమునైనను, వస్త్రములనైనను నేను ఆశింపలేదు. అంటే పౌలు గారు తీసుకోవాలి అంటే వెండినిచ్చే వాళ్ళు ఉన్నారా? బంగారు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? వస్త్రాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరండి. కళ్ళే ఊడబెకి ఇచ్చేవాళ్ళు అంటండి గలతీయులు. కళ్ళు నా కోసం తమ నేత్రంలో సైతం కళ్ళు ఊడబెకి ఇచ్చిండేవారు నా కోసం అంటాడు. అకుల ప్రిస్కిలలో పౌలు గారి కోసం ప్రాణాలు పెట్టడానికి తెగించారండి. ప్రాణాలే ఇవ్వటానికి సిద్ధపడిన వారు ఈ దైవజనుడి కోసం వెండి బంగారు వస్త్రాలు ఇవ్వమంటే ఇవ్వరా? ఇస్తారు, పుచ్చుకుంటూ ఇస్తారు. కానీ ఏం చేశాడంట దైవజనుడు? ఎవని వెండినైనను, బంగారమునైనను, వస్త్రములైనను నేను పుచ్చుకోలేదు అనలేదు, నేను ఆశింపలేదు, అసలు నాకు ఆశ లేదు. అంటే కాస్ట్లీ వ్యక్తులు ఉన్నారు ఎంతో పాటు సంఘంలో. బంగారు ఇచ్చేవాళ్ళు, వెండి కలిగిన వాళ్ళు, మంచి వస్త్రాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఎవరి దగ్గర ఏమీ ఆశింపలేదటండి. ఒక దైవజనుడు ఎలా ఉన్నాడు చూడండి. సరే ఆశింపలేదు, సరే కనీసం నాకు భోజనానికైనా డబ్బులు ఇవ్వండిరా అని అదేమని అడిగాడా? నేను సేవ చేస్తున్నాను కదరా, సేవకుని కదరా, కళ్ళము తొక్కుచ్చిన యుద్ధ మూతికి చిక్కెము పెట్టకూడదు కదరా. అక్కడ కూడా వెళ్తానులేండి. కళ్ళము తొక్కుచ్చిన యుద్ధ మూతికి చిక్కము పెట్టవద్దని పాత నిబంధనలో చెప్పాడు కదర్రా. నేను కళ్ళెము తొక్కుచ్చిన ఎద్దును కదర్రా, కళ్ళం తొక్కుతున్నాను కదా మీకు అందరికి. మరి ఎద్దు మూతికి చిక్కం పెట్టకుండా చిక్కం తీసేసి 4 రూపాయలను నేను బతకడానికి నా ఖర్చులకు ఇవ్వరా మీరు అని కూడా అడగలేదంటండి. వెండి వద్దంటున్నాడు, వెండి ఆశింపలేదు ఓకే, బంగారు ఆశింపలేదు ఓకే, వస్త్రాలు ఆశింపలేదు ఓకే, కనీసం డబ్బులు దారి ఖర్చులకు, తన మెయింటెనెన్స్కి ఎలా రండి కిందికి. ఒళ్ళు గగురు పొడిచే మాటలు చూడండి పిల్లరా. నా అవసరముల నిమిత్తము
ఆయన అవసరాలు, సువార్త ప్రకటనలో అవసరం, బట్టల కోసం, తిండి. ఎవరున్నారండి వండి పెట్టేవాళ్ళు? భార్య ఏమైనా ఉందండి మహానుభావుడికి? లేదండి. కళ్ళకు నీళ్ళు వస్తాయండి ఇవన్నీ చదివితే మహానుభావుల గురించి. నా అవసరముల నిమిత్తము, పౌలు గారి అవసరాల నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఆయన అవసరాల కోసం అంటే ఆయన కష్టపడ్డాడు అంటే అర్థం ఉంది. ఎన్ని మెట్లు ఇక్కడ దైవజనుడు అంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. ఒకటి, ఎవరిది సంఘస్థులు ఇది ఆశించకూడదు. రెండు, తన నిమిత్తము తన అవసరాల కోసం తన చేతులు కష్టపడాలి. రెండవది, తన అవసరాల కోసమే కాదు, తనతో ఉన్న వారి నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తము అంటే తనతో పాటు ఉంటారు కదండి. ఇప్పుడు మీటింగ్కి వెళ్తున్నప్పుడు మాతో పాటు పిల్లలు ఉంటారు, ఎవరి బిడ్డలు ఉంటారు, వారి గురించి కూడా. వారిది నువ్వు తినడం కాదు, నా నిమిత్తం అంటే పౌలు గారి నిమిత్తము, తనతో ఉన్న వారి తీతు, తిమోతి, లూకా గారు, ఎఫెసీయులు, త్రోఫిము వీళ్ళంతా ఉన్నారు ఆయనతో పాటు సేవకులు. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తమును ఎవరి చేతులు కష్టపడ్డాయంటే మా అందరి చేతుల్లో లేదు, ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియనంటే ఒక దైవజనుడు వాక్యము ప్రకటిస్తున్నటువంటి, దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడు అంటే, ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఇదిగో తన నిమిత్తము, తనతో ఉన్న వారి నిమిత్తము, వాళ్ళని ఈయన తీసుకోవడం కాదు, వారి నిమిత్తం కూడా ఈయన చేతులు కష్టపడ్డాయటండి. పగలంతా పని చేసేవాడు, నైట్ టైమ్స్ వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడు. పగల పని ఉంటే పగలు పని చేసేవాడు, రాత్రులు పని చేసేవాడు. ఏమండి, ఈయన చేతులు కష్టపడినవని మీకే తెలియను, మీరు ఇలాగూ ప్రయాసపడి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? సంఘాలలో దైవజనులుగా ఉన్న వారికి చెప్తున్నాడు. ఎఫెసు సంఘములో దైవజనులు, దేవుని సేవకులు, వాక్యోపదేశకులు పిలిపించి చెప్తున్న మాటలు ఇవి. మీరు ఇలాగూ ప్రయాసపడి, ఎలాగూ? నా నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము, నా చేతులు ఎలాగైతే కష్టపడ్డాయో ఎవరిది ఏమి ఆశించక, మీరు కూడా అలాగే ఉండాలి. మీరు ఇలాగు నాలాగే ప్రయాసపడి బలహీనులు సంరక్షింపవలననియు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యమని మన ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములు మీకు మాదిరి చూపితునని చెప్పిన ఒక దైవజనుడు ఎలాగుండాలి సంఘంలో అంటే? కష్టపడుతూ తన అన్నం తాను సంపాదించుకుంటూ తనతో ఉన్నవారికి తానే పెడుతూ మాదిరికరంగా జీవించాలని దేవుడు దైవజనుడు అయిన వాడికి రాసిన శాసనం ఇది. దేవుడు రాసిన శాసనం ఆనాడు పౌలు చేసింది. ఆ తర్వాత వాళ్ళకి ఎందుకు చెప్తున్నాడు? మనకెందుకు వాక్యం రాయించాడు పరిశుద్ధాత్ముడు? దైవజనుడుగా సేవకు సమర్పించుకుని వచ్చావు అంటే నీ కష్టంతో నీ అన్నం తిని నువ్వు నీ కష్టంతో నువ్వు తిని చెప్పాలి వాక్యం. సంఘం దగ్గర దండుతున్నావు అనుకో, చాలా మంది సంఘాలలో డబ్బులు ఉన్న వాళ్ళకి ధూపం వేస్తుంటారు. వాళ్ళు ఒక మాట అంటారు, వాళ్ళు ఏ తప్పులు చేసినా కప్పెడుతుంటారు. ఎందుకు అలా కప్పెడుతున్నావు? వాడిచ్చే దుడ్ల మీద నువ్వు నీ చేతులు చేయి కిందికి ఇలా పెట్టావు, వాడిచ్చేవాడు నువ్వు పుచ్చుకునేవాడు అయ్యావు. బైబిల్ ఏం చెప్తుంది? ఇచ్చుట ధన్యత, పుచ్చుకున్న ధన్యత. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. సంఘంలో వాళ్ళ దగ్గర చేయి చాచావు, నీ పిల్లల కోసం రికమెండేషన్, నీ కోసం రికమెండేషన్, సంథింగ్ ఏదో దేనికోసం వాళ్ళ దగ్గర చేయి చాచావు. అందుకు వాళ్ళ గురించి దిద్దలేకుండా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ధైర్యంగా చెప్పలేకున్నావు. మీ సొమ్ము నేను తిన్నారనుకోండి, మీ డబ్బు నేను తిన్నారనుకోండి, ధైర్యంగా మీకు చెప్పగల నేను. మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, మీ సొమ్ము నాకు బాగా పెడుతూ శుభ్రంగా పెడుతూ. సంఘం మనకు పెట్టేటప్పుడు సంఘాన్ని చూస్తే మనం ఏం చెప్పగలుగుతాం? వాళ్ళ సొమ్ము తిన్నాం. ధైర్యం సరిపోదు చెప్పడానికి, మన ధైర్యం సరిపోదండి చెప్పడానికి. వాళ్ళని చూస్తుంటే వాళ్ళు పెట్టింది గుర్తుకొస్తుంటది మనకి, వాళ్ళని చూస్తుంటే వాళ్ళు పెట్టింది మనకు గుర్తుకొస్తుంటది. కాబట్టి ధైర్యంగా చెప్పలేవు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు ఉన్నదన్నట్లుగా మాట్లాడలేవు. అంతే, నువ్వు కప్పెట్టాల్సిందే బోధని. ఎందుకు పౌలు గారు పని చేశాడంటే మాదిరికరం. ఎందుకు? ఎక్కడ కానీ ఎవరి దగ్గర నోరాజీ చెప్పాలనుకుని చెప్పేసిన బద్దలు కొట్టేసాడంతే. ఎంత నోటికైనా సరే బద్దలు కొట్టాడండి పౌలు గారు. రాజులకైనా చక్రవర్తులైనా డోంట్ కేర్ అన్నాడు. ఎందుకు? ఎప్పుడు నీకు ఆ ధైర్యం వస్తుంది? దేనికి తల దించనప్పుడు, ఎవరి దగ్గర ఏది తీసుకున్నప్పుడు, ఎవరి కూడు తిననప్పుడు, ఎవరి మోచేతి కింద నీళ్లు తాగనప్పుడు, నీలో స్వార్థం ఉండకపోతే, స్వార్థం లేకపోతే ఇవన్నీ తాగవు. నువ్వు పరలోకాలకి వెళ్ళాలనుకున్న దైవజనుడు అయితే ఇలా ఉంటావు. పరలోకాలే వెళ్ళాలనుకున్న దైవజనుడు చేస్తున్న పనులు ఇవి. మీకు మాదిరి ఉంచటానికి నేను ఎలా చేశాను అన్నాడు. చూడండి పిల్లారా, ఎంత బాగా చేశాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంటే మీకు ఇవన్నీ చదివిస్తుంటే ఇవన్నీ చెప్తాను, మీకు ఏమర్థం అవ్వాలి? దేవుని సేవకుడు ఉద్యోగం చేయవచ్చా చేయకూడదా? అది మన ప్రశ్న. మర్చిపోయారు మీరు. ఒక దేవుని సేవకుడు ఉద్యోగం తన పోషణ కోసం ఉద్యోగమా? అది చేతిలో పని, డైరాలు కుట్టడమా, వ్యవసాయం చేసుకోవటమా, లేకపోతే
టైలర్ గా కుడతావా, లేకపోతే ఏదైనా నీ బతుకు తెరువు కోసం నువ్వు చేసుకుంటున్న పని ఏం చేసుకుంటావో చేసుకో. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి కూడి తినకుండా, ఎవరి మోచేతి కింద నీళ్లు తాగకుండా, ఎవరిది ఆశించకుండా నీకున్నంతలో ఇచ్చేవాడు దేవుడు. ఇచ్చేవాడుగానే ఉండాలి తప్ప ఇతరులకు పుచ్చుకునేవాడిగా ఉండకూడదు. పుచ్చుకున్నాడు కంటే ఇచ్చిన ధన్యత. ఎంత బతికి దైవజనులంగా ఇంత వాక్యం తెలిసి ఇతరుల దగ్గర చేయి చెప్తామా? వారి దగ్గర బండి కొనివ్వండి, అది కొనివ్వండి, ఇది మనం చేయ. దేవుడు పనికి ఖర్చు పెట్టవు. ఏదైనా ఒక వస్తువు కావాలంటే దేవుడు పనికి, వస్తువులు అవసరమైతే పలానా అవసరం ఉంది పెట్టగలుగుతారో పెట్టండి, పని జరగాలి, పెడతారండి. పాపం మనం ఏదైనా అడ్వాన్స్ పిలిస్తే పెడతారు పిల్లలు. అది దేవుడి కోసం, దేవుడు పరికరాల కోసం ఇచ్చిందని దేవుడు పరికరాలే కొనాలి. మీటింగ్ల కోసం ఇచ్చింది సేవ కోసం సేవకే పెట్టాలి. అలా పెట్టాలి. అలా కాకుండా నువ్వు అడుగున్నావు అనుకో, దాన్ని ఏమంటారు? మాకేం తెలుసండి, మీరే చెప్పండి అంటారా? మాకేం తెలుసండి, మేమేనా చూసిన వాక్యం మీరు చెప్పండి అంటారు. రోమిలికి రాసిన పత్రిక 16:18 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం చూడండి నాన్న. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం చూడండి నాన్న. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలన. చూసారు, అట్టివారు మన ప్రభువునికి కాక క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. కడుపు చల్లగా ఉండి చాలు, కడుపులో బాగా ఎవరు పెడితే వాళ్ళని పొగడడం, సంఘాల్లో ప్రసంగాల్లో చికెన్లు ఇంటికి పంపించే వాళ్ళని, బిర్యానీ పెట్టేవాళ్ళని, వస్తువులు ఇచ్చేవారని, అమ్మగారికి చీరలు పెట్టేవారిని, బట్టలు ఇచ్చేవారని. వారి బట్టలు మనకెందుకండి? వారి తిండి మనకెందుకు? వారి బట్టలు మనకెందుకు? చెప్పండి పిల్లారా. ప్రేమతో ఇస్తే తీసుకోండి, వాళ్ళంతటా వాళ్ళు ప్రేమతో ఇస్తే తీసుకోండి. అంతేగాని ఇవ్వటానికి సేవకులు అలా పెట్టాలి, ఇలా పెట్టాలి. సేవకుడు ఇంటికి ఒక ఆయన అంటున్నాడు, సేవకుడు ఇంటికి వస్తే మామూలు చికెన్ పెట్టారండి, కనీసం నాటుకోడు కూడా పెట్టలేదని అంటున్నాడు ఒక ఆయన. పబ్లిక్ లో చెప్తున్నాడు ఆయన, యూట్యూబ్ లో. సేవకుడు ఇంటికి వస్తే నాటుకోడు కూడా పెట్టరండి దుర్మార్గులు అంటున్నాడు. అంటే వీడికి నాటుకోడు కంటే ఇష్టం మనోడికి. తెగిపోతాడని తెలియదు, తర్వాత మరణించిన తర్వాత దేవుడి చేతిలో పోయి ఖడ్గం దగ్గర తెగిపోతాడన్న సంగతి తెలియదు పిల్లరా. చూడండి, అటివారు మన ప్రభువైన క్రీస్తునకు కాక తమ కడుపుకే దాసులు. ఎవరిగా? వారు క్రీస్తుకు దాసులు అవ్వాలి. ఇదిగో పౌలు క్రీస్తుకు దాసులు అయ్యాడు, పేతురు అపోస్తులు క్రీస్తుకు దాసులు అయ్యారు. అందుకే ఎలా బ్రతికారు? కడుపుకు దాసులు అయ్యాలంటే వీళ్ళు. వారు ఏం చేస్తారు చూడండి, కడుపుకు దాసుడు అయినాడు, సంఘస్థుల మీద తినడం మొదలు పెట్టాడు. ఏం చేస్తాడు? వారు ఇంపైన మాటల వలనను. ఇంపైన మాటలు, నీ చెవులకు దురదనలాగా గోకే మాటలు, నీ దురదనలాగా తగ్గించే మాటలు మాట్లాడతాడు. ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. చూసారండి, ఇచ్చకముల వలనను ఏమండి? నిష్కపటుల మనస్సులను ఏమంటే మిమ్మల్ని మోసపుచ్చుదురు. నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు అన్నాడు. చూడండి పిల్లలారా, ఆలోచించండి. మనుషులు ఏం చేస్తాడండి? ఏదో ఇచ్చక మాటలు, పనికిరా ఏవేవో చెప్తాడు. నిన్ను సంతోషపెట్టే మాటలు చెప్తాడు పిల్లలారా, నిన్ను సంతోషపెట్టే మాటలు చెప్తాడు. ఆలోచించండి పిల్లలారా, ఆలోచించండి. అలా మనం తీసుకున్నాం అనుకున్న దేనికి ఎందుకు వస్తుంది తెలుసా అండి? దేవుడి సేవ కోసం ఇచ్చిన సొమ్మును మనం సొంతాలకు వాడుకున్నామంటే అది దొంగతనం అండి. దొంగతనం కిందకి వస్తుంది పిల్లలారా. ఓకేనా? మరొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:12 చూడండి అన్న, టైం అయిపోతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:12. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:12. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. 11 కూడా చదువుతాను చూడండి, ఇంకా బాగుంటుంది మీకు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము. దైవజనులు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంట? ఆకలి దప్పులు గలవారము. దేవుని వాక్యోపదేశం చేస్తున్న వ్యక్తికి ఏముంటాయి చూడండి, ఆకలి దప్పులు గలవారము. దిగంబరులు అంటే బట్టలు సరిగ్గా లేవు, పిడిగుద్దులు తినుచున్నాము. దెబ్బలు తింటున్నాడు, మనల్ని కొడుతున్నాడు లేండి పిడిగుద్దులు, మనం ఇక్కడ తెచ్చుకుంటాం. కానీ నిలువరమైన నివాసము లేకయున్నాము. నివసించటానికి ఇల్లు లేదు. అన్ని సంఘాలు కట్టి లక్షల మందిని ఆ కాలములోని దేవుని సేవలేకి తీసుకొని వచ్చినటువంటి వెండినైనా బంగారునైనా వస్త్రాలైనా ఇచ్చే వారు ఉన్నా దిగంబరుడుగా, నిలువరమైన నివాసము లేనివాడుగా ఉన్నాడటండి ఈ దైవజనుడు.
ఆ తర్వాత స్వహస్తములతో నడుచుకోండి. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము అన్నాడు. చూడండి పిల్లరా, నోట్ దిస్ పాయింట్. స్వహస్తములతో, వారి హస్తాలతో పనిచేసి కష్టపడి వాక్యాన్ని ప్రకటిస్తున్నాము అన్నాడు. చూడండి పిల్లరా, ఎంత చక్కటి మాటలు రాశాడు చూడండి. అంతేనా? దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎవరి కోసం రాశాడు ఈ వాక్యాలన్నీ? దైవ జనుల కోసం రాశాడు, సంఘము కోసం రాశాడు. దైవజనుడు వీటిని చదువుకొని సెటరేట్ అవ్వాలి, ఫాలో అవ్వాలి. సంఘస్థులు దైవజనుడు ఇది చదివి కూడా సరిగ్గా లేకపోతే లైన్ లో పెట్టాలి దైవజనుడిని. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. దెస్సలోనికి చెప్తున్నాడు, వాళ్ళ మధ్య సేవ చేశాడు కదా. మా ప్రయాసం, మా కష్టం నేను మీ దగ్గర ఉన్నప్పుడు మీకు జ్ఞాపకం ఉంది కదా. ఎక్కడి నుంచి రాస్తున్నాడు లెటర్? ఇది ఎక్కడో వేరే ప్రాంతం నుంచి లెటర్ రాస్తున్నాడు. వీళ్ళకి రాస్తూ మొదట సేవ చేసి సంఘాన్ని ఏర్పాటు చేసి మరో ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళకి ఉత్తరం రాస్తున్నాడు. రాస్తూ ఏమంటున్నాడు అంటే, అవును సహోదరులారా, మా ప్రయాసమును మా కష్టమును మీకు జ్ఞాపకం ఉంది కదా. కలత చూశారు వీళ్ళు పౌలు గారి ప్రయాసాన్ని, పౌలు గారు పడుతున్న కష్టాన్ని. మేము ఏంటా ప్రయాస? అవును సహోదరులారా, మా ప్రయాసమును మా కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా అన్నాడు. ఇంతకు ఏంటా ప్రయాస, ఏంటా కష్టం చెప్తున్నాడు చూడండి. ఏంటో, మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబవళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. సువార్తను ప్రకటించటానికి వెళ్ళిన పౌలు అపోస్తులు, పౌలు గారు ఆయనతో ఉన్నవారు ఏమండి, సువార్త ప్రకటించటానికి వెళ్ళిన వారు దశలోకి సువార్త ప్రకటించడానికి వెళ్ళి ఎలా ఉన్నారట అక్కడ? రాత్రింబవళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు సువార్తను ప్రకటించితిమి. ఒకవేళ పౌలు దేవుడి పని ఉందా? నైట్ అంతా పనిచేస్తారు. నైట్ దేవుడి పని ఉందా? పగలంతా పనిచేస్తారు. ఆ రోజంతా వాక్యం చెప్పేది లేదా? రాత్రింబవళ్ళు కష్టపడతారు. ఆ డబ్బులన్నీ చేతులు పట్టుకుంటారు. ఉంటది కదా. కూర్చోవాలంటే కింద కూర్చోవాలంటే ఆ చాపలో గీపలో పరుచుకోవాలి. వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. చక్కగా వాక్యం కూర్చొని పెట్టి చెప్పాలి. ఏమండి, చక్కటిని వసతిని అట్లా వచ్చిన వాళ్ళకి అందరికీ మంచి కూర్చోండి చక్కగా వాక్యం వినడానికి ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఉన్న పౌలు గారితో పాటు మరికొందరు ఉన్నారు కదా మహానుభావులు, వారందరికీ కావాలి కదండి. అందుకే ఏం చేశాడు ఆయన? నేను అన్నాడు, ఆయన స్వహస్తాలు అన్నాడు, మేము మా స్వహస్తములతో, మేము రాత్రింబవళ్ళు కష్టం. ఒక పౌలు, ఒక తీతు, ఒక పౌలు గారితో ఉన్నాడు, తీతు, తిమోతి, ఎఫ్రతితు, త్రుఫిమని, లూకా గారని, వీళ్ళందరూ, మార్కు గారని, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పౌలు గారితో పాటు వాక్యం ప్రకటిస్తున్నారు. పౌలు గారు వాక్యం ప్రకటిస్తూ రాత్రింబవళ్ళు మేము కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. దైవజనుడు సువార్త ప్రకటించేవాడు తన బుద్ధి తాను చూసుకోమని బైబిల్ సెలవిస్తుంది. నేను కాదు, నాకు, మీకు, అందరికి సెలవిస్తుంది బైబిల్. ఏమని? వాక్యం ప్రకటించేవాడు, సువార్త ప్రకటించేవాడు తన భారం, తన పొట్ట తానే నింపుకొని దేవుడి పని చెయ్యాలి అని ఎంత చక్కగా చెప్తుందో చూడండి. వాక్యాలు ఇవి. దేవుడు నిన్ను ఆశీర్వదించును, నీ రాకపోకలేదు తోడుగా ఉండును. ఇవే చదువుకున్నావు ఇంతవరకు. కనీసం వాక్య అడుగులు కూడా పెట్టలేదు నువ్వు. ఆ నీటిలోకి వాక్యమైన జీవజలంలోకి అడుగు కూడా పెట్టలేదు నువ్వు. ఇంకా ఎక్కడున్నావు చూడండి. నువ్వు పట్టించుకోగలిగే వాళ్ళు శుభ్రంగా ఆటలాడుతున్నారు. మనం పట్టించుకోగలిగే వాళ్ళు ఆటలాడతారు. మాస్టర్ క్లాసులోకి వచ్చి సిగరెట్ వెలిగించుకుంటూ, కైనీలు వేసుకుంటూ, కాలు మీద కాలు వేసుకుంటూ, ఇద్దరు స్టూడెంట్స్ తో ఒళ్ళు పట్టించుకుంటూ, ఒక స్టూడెంట్స్ తో పేర్లు ఆడ స్టూడెంట్స్ తో పేర్లు చంపించుకుంటూ, మగ స్టూడెంట్స్ తో కాళ్ళు ఒళ్ళు మాలిష్ చేయించుకుంటున్నాడు అనుకోండి. ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఉన్నారు. అంతేకాదు, ఆ పిల్లల్ని ఇంట్లో తీసుకెళ్ళి ఇంట్లో పనులు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ ని ఇంట్లో వంటలు చేయించుకునే వాళ్ళు, ఇంట్లో వాళ్ళ మిసెస్ కి ఇంట్లో తడిగుడ్డలు పెట్టించుకొని బట్టలు ఉతికించుకుంటే హెడ్ మాస్టర్లు, ఇంట్లో పని అంతా చేయించుకుంటే టీచర్లు కూడా ఉన్నారండి లోకంలో. ఉన్నారు. మహిళా యూనివర్సిటీ ఉంది కదా, మహిళా యూనివర్సిటీలోనే నేను చూసా మన వాళ్ళే ఉన్నారు. క్రిస్టియన్స్ అక్కడ పనిచేస్తున్నారు, ప్రొఫెసర్లుగా, ఫిజికల్ డైరెక్టర్లుగా. ఆ ఉన్నటువంటి పిల్లకాయలందరూ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో తలుగుడ పెట్టేసి, కుక్క పిల్లలకు స్నానం చేయించేసి, వాళ్ళు అన్ని బట్టలు ఉతికేసి, ఇస్త్రీ అన్ని వాళ్ళు చేస్తున్నారు వచ్చి. నేను చూసాను. ఇదేంట్రా నాయన, చదువుకోమని తల్లిదండ్రులు పంపిస్తే వీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పని చేయించుకుంటున్నారు అనుకో. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. లోకంలోనే కాదు, దేవుని సేవలో కూడా ఉన్నారండి వీరు.
దేవుని సంఘంలో కూడా ప్రవేశించారండి. దైవజనులు అవతారాలు ఎత్తిస్తున్నారండి. దేవుని పిల్లలారా, నేనంటున్న మాటలు కదా ఇవి, దేవుడు బైబిల్లో చెబుతున్న మాటలు. ఇలా చేశారు కదా వీళ్ళు, ఇలా చేసి రాత్రింబోలు కష్టం చేసి వార్త ప్రకటించారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ దైవజనులుగా వాక్యోపదేశకులుగా వచ్చేవారు ఏం చేయాలి? దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3, 7, 8, 9 చూడండి. అదే పత్రిక రెండవ పత్రిక రండి, 3వ అధ్యాయానికి రండి నాన్న. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం చూడండి. ఏలాగు మమ్ముని పోలి నడుచుకునవలనో మీకే తెలియను. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నానండి. ఏలాగు మమ్ముల్ని పోలి నడుచుకునవలనో మీకే తెలియను. మమ్మల్ని పోలి నడుచుకోండి మీరు అంటున్నాడు. మీకే తెలియదు. మేము మీ మధ్యలో అక్రమముగా నడుచుకొనలేదు. ఎందుకు అక్రమముగా నడుచుకోవడం అంటే ఏంటి? అక్రమముగా నడుచుకోవటం అంటే ఏంటి? ఒక దైవజనుడు అక్రమముగా రాయండి నాన్న. ఒక దైవజనుడు అంటే ఒక సేవకుడు అక్రమముగా నడుచుకోవటం అంటే ఏంటి? ఒక సేవకుడు అక్రమముగా నడుచుకోవటం అంటే ఏంటి? ఒక దైవజనుడు అక్రమముగా నడుచుకోవటం అంటే ఏంటి? నెక్స్ట్ చదవండి. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. ఎవరి యొద్దైనా ఉచితముగా ఆహారము పుచ్చుకొన్నాడంటే అక్రమంగా నడుచుకుంటున్నాడు ఆయన. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. ఏమండి, మేము మీలో అంటే ఏ ఊరికైతే వెళ్ళి వాక్యం చెప్పి సంఘాన్ని ఏర్పాటు చేసి వారిని వాక్యంలో పెంచుతున్నాడో వారిలో మేము మీలో దశలో కన్నా మేము మీలో ఎవరికి సంఘములో డబ్బులు ఉన్నోడైనా డబ్బులు లేనోడైనా, డబ్బులు ఉన్నోడుతో డబ్బులు వస్త్రాలు వసతులు కల్పించుకుంటాడు. డబ్బులు లేని సంఘస్థులతో ఇంట్లో బోకులు గిన్నెలు కడిగించుకొని కాళ్ళు ఎత్తించుకొని వాళ్ళు మాలిష్ చేయించుకోవటాలు స్కూల్లో టీచర్స్ హెడ్ మాస్టర్స్ లాగా. అలా లేవురా మేము అంటున్నాడు. అలా లేవు నాయన మేము అంటున్నాడు. మీలో మేము వాక్యోపదేశకులు మేము, నేను అయినా, తిమోతి అయినా, తీత్ అయినా, లూకా అయినా, మార్క్ అయినా, త్రుఫీమ్ అయినా, ఎఫిఫ్రొదితు అయినా, దేమా అయినా, ఎవరమైనా సరే మేము మీలో సంఘస్థులైన మీలో ఎవనికి యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ఎవ్వరికి మీకు భారంగా ఉండాలనుకోలేదు. అందుకేం చేసాం? ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబవళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. హారతిచ్చి కొబ్బరిగా ఇట్లా కొట్టాలండి వాక్యానికి. హారతిచ్చి మన చేతులతో, ఒట్టి చేతులతో కర్పూరం దీంతో అక్కడగా ఇవ్వాల్సిన విగ్రహాల దగ్గర బైబిల్కి ఇట్లా హారతిచ్చి ఇట్లా కొబ్బరికాయలు 1,00,000 కొబ్బరికాయలు కొట్టాలండి. అంత గొప్పదండి ఈ వాక్యము. క్వశ్చన్ వేస్తే ఎంత డైరెక్ట్ సమాధానం చెప్తా. దేవుని సేవకులు ఉద్యోగము చేయవచ్చా? చూసారా, ప్రశ్న వేసాం డైరెక్ట్. మనం గుద్దుతుంది ముందుకేసైతే బైబిల్ ఆన్సర్ వేయగానే క్వశ్చన్ వేయగానే క్వశ్చన్కి ఆన్సర్ బొమ్మని బాక్సింగ్ కొట్టినట్టు ఇస్తుంది చూడండి సమాధానం. ఏం బుక్ అండి బైబిల్. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబవళ్ళు, ఎప్పుడు రాత్రింబవళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. అండర్లైన్ చేసుకుంటున్నారా? మీరు మమ్మల్ని ఎందుకు చేశారు ఇలాగా? రాత్రింబవళ్ళు కష్టం చేసి వాళ్ళ బతుకులలో బతుకుతూ, వాళ్ళ తిండి వాళ్ళు తింటూ, వాళ్ళ చార్జీలలో పెట్టుకుంటూ వాక్యం చెప్తున్నారట. మీరు మమ్మును పోలి నడుచుకునవలనని మమ్మును మేము మాదిరిగా కనపరచుటకే ఇలాగూ చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు నాయన. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మమ్మును పోలి నడుచుకునవలని అంటే మేము ఎలాగైతే, ఎందుకంటే సంఘస్థుడు ఎప్పుడు కూడా దైవజనుడు చూస్తుంటాడు. సంఘస్థుడు ఆ సేవకును చూస్తుంటాడు. అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో, కాళ్ళు నొక్కించుకుంటున్నాడా, రేపు వీడు వాక్యం చెప్తాడా, ఈడు కాళ్ళు నొక్కించుకుంటాడు. వాడు ఉచితంగా శుభ్రంగా తిని పొట్ట పెంచుకుంటున్నాడా, నిలబడడానికి కూడా స్తోమత లేక షుగర్లు, నాన్ వెజ్ అమితముగా తిని షుగర్లు బీపీలు తెచ్చుకొని గొంతు దగ్గర నుంచి బలి చేస్తుంటారండి చాలా మంది. ఈ గొంతు కూడా అసలు ఏది చిన్నో ఏది గొంతో ఇది కూడా కనపడదు. అలా తినేస్తున్నారండి. పొట్టలు పెంచుకుని షుగర్లు బీపీలు తెచ్చుకుని టాబ్లెట్లు మింగుతూ, అది కూడా మన సంఘస్థులకే భారం.
ఎవడు తినమన్నాడు నిన్ను? కేజీలు నాన్ వెజ్ అంతా, గుడ్లు నాన్ వెజ్ మొత్తం ఎవడు కుమ్మేమన్నాడు నిన్ను? ఎవడు షుగర్లు బీపీలు తెచ్చుకోమన్నాడు? ఎవడు నాశనం చేసుకోమని హార్ట్? ఎవడు సర్జరీకి వెళ్ళమన్నాడు? లక్షల సంఘస్థులతో ఎవడు కట్టించమన్నా? దేవుడి సొమ్ము, కానుకల సొమ్ము నాశనం చేయమన్నాడు నిన్ను? ఎవరయ్యా నీకు చెప్పారు? కంట్రోల్ లేదా నీకు? నోటికి నువ్వు తిండిపోతూ అయితే గొంతుకు కత్తి పెట్టుకోమని సామెతల గ్రంథంలో లేదా? దైవజనుడు కూడా మితముగా ఉండాలని, తగ్గువాటి మనసు ఉంచాలని లేదా? ఆలోచించండి. మీరు మమ్మును పోలి నడుచుకున్న వాళ్ళని మమ్మును మేము మాదిరిగా కనపరచుటకి ఇలాగూ చేసేది గాని మాకు అధికారం లేదని చేయలేదు. మరియు 10వ వచనం, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు, దశలోకలో ఉన్నప్పుడు, ఎవడైనను పని చెయ్యని నొల్లని ఎడలా. చాలా మంది దైవ సేవకులతో పాటు సంఘస్థులు కూడా కొందరు తినమరిగిన వాళ్ళు ఉంటారు. అతన్ని భోజనానికి ఎవరిని పిలిస్తే పక్కకి వెళ్ళి జాగ్రత్తగా కూర్చొని ఈడు కూడా చికెన్ల మట్టలు ముక్కేసి వస్తుంటాడు. వీడు ఎక్కడైనా కుటుంబారాధన ఉంటే పాస్టర్లతో పాటు బాగా రెడీ అయిపోతుంటారు. వీళ్ళు రెడీ అయిపోయి కూర్చొని శుభ్రంగా పీకల వరకు తినేసి వస్తుంటాడు. బాగుంది బా, ఇదే భలే ఉందే. ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటూ వెళ్ళామంటే శుభ్రంగా పీకమయ్య పెడతారే, కక్కెంతో పెరుగు పెడతారే, మళ్ళా పళ్ళు కూడా బ్యాగులు వేసి ఇంటికి క్యారేజీ కూడా ఇస్తారు. కొందరు తీసుకోవద్దు అంటున్నాడు, వద్దే వద్దు అంటున్నాడు. ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. అందుకే ఏం చెప్తున్నాడు పౌలు గారు? మీరు మమ్మల్ని పోలి నడుచుకునే వాళ్ళని మిమ్మల్ని మాకు మాదిరిగా కనపరచులాగా చేసినవి కానీ మాకు అధికారం లేక కాదు. మరి మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడలా. పౌలు గారితో పాటు పౌలుగా సంఘంలో ఉన్నవారు కూడా, దైవజనులే కాదు సంఘస్థులు కూడా పని చెయ్యనొల్లని ఎడలా. ఎవడైనా పని చేయకపోతే వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా, బోధించితిమి కదా, ఉపదేశము చేసితిమో కాదు, ఆజ్ఞాపించాడటండి పౌలు గారు. పని చెయ్యకపోతే వాడు, దైవజనుడైనా సంఘస్థుడైనా సరే, ఎవడైనా సరే పని చెయ్యకపోతే వాడు భోజనం తినకూడదు, ఆకలితో ఉండాలని చెప్పాడు. చూడండి పిల్లల, చదువుకోండి తర్వాత మీరు. నాకు టైం అయిపోయింది, ముగిస్తాను. నీలో కొందరు ఏ పని చేయక పరులు తొలగిపోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించు రే అన్నాడట. ఏమి రారు అన్నాడట ఆయన. జాగ్రత్త సంగమా, జాగ్రత్తని హెచ్చరించి ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించాడంట. చూడండి దేవుని పిల్లల, ఎంత చక్కగా దేవుడి వాక్యంలో ఉందో చూడండి. మీకు అర్థమైందా? అపోస్తులు వలలు విడిచిపెట్టొచ్చారు, మేము వచ్చామంటారు. అపోస్తులు వలలు ఒకటే కాదు నాయన, ఎన్నో విడిచిపెట్టారు. రైట్, ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నారు. ఇక మళ్ళీ రిపీట్ చేయండి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను పిల్లరా. మరి ఇప్పుడు పాత నిబంధనలో మోషే గారి కాలంలో ధర్మశాస్త్రాన్ని రాసేటప్పుడు యాజకులను ఏర్పాటు చేశాడు. యాజకులని వారిని మందిర పని చేయమన్నాడు. వీళ్ళు ఇచ్చి ఆ దశంభాగాలతో వారిని బ్రతకమని చెప్పాడు కదా. ఏ పని చేయకుండా ఊరికి మందిర పని చేసుకుంటారా మీరని చెప్పాడు వాళ్ళకి దేవుడు. అది చూపించి ఇప్పుడు ఈ కాలం, అప్పుడు వాళ్ళు యాజకులు, అహరోను సంతతి, ఇప్పుడు మేము యాజకులం అంటున్నారు. ఓకే, కాదనట్లేదు, యాజకుడివే, దేవుడు పని చేస్తున్నావు. అయితే దీని గురించి బైబిల్లో కొత్త నిబంధనలో ఏం రాయబడింది? కొత్త నిబంధనలు అయితే ఏ పని చేయకుండా ఇచ్చే దశంభాగాలు చేసుకున్నాయన అన్నాడు. కొత్త నిబంధనలు ఏమి రాయబడింది? కొత్త నిబంధనలు మళ్ళీ ఏం చెప్తారంటే, మాకు అభిషేకం ఉంది, దేవుడు మమ్మల్ని పిలిచాడు అంటున్నాం. అభిషేకం, ఈ పదం కూడా నొక్కి నొక్కి చెప్తాం. అభిషేకం అని చెప్తుంటాం కదా. అసలు పాత నిబంధనల అభిషేకం అంటే రాజులకి అభిషేకించారు, రాజులుగా. యాజకులను ఇద్దరిని అభిషేకించారు. తైలం కొమ్ముతో పైన తల మీద పోసేసి ఇలా కారుతుండగా అభిషేకించేవారు. మరి ఈ అభిషేకము కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఉందా? కొత్త నిబంధనల తర్వాత ఎలా అభిషేకిస్తున్నాడు? పాత నిబంధనల అభిషేకం మనకు తెలుసు. కొత్త నిబంధనలో అభిషేకం ఎలా ఉంది? అది ఒక దైవ సేవకులకైనా క్రైస్తవ అయిన అందరికీ ఉంటుందా? కొత్త నిబంధనల అభిషేకం కేవలము వాక్యం చెప్పే వ్యక్తులకైనా, దైవ సేవకులకైనా, క్రైస్తవులైన అందరికీ ఉంటుంది. అసలు ఎలా ఉంటుంది అభిషేకం కొత్త నిబంధనలో? యోహాను రాసిన మొదటి పత్రిక 2:20 తీయన్నా. ఈ పాయింట్ చెప్పి ముగిస్తా. యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. క్షమించండి, యోహాను రాసిన మొదటి పత్రిక, సువార్త కదండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ఈయన కూడా దైవజనుడే కదండి, ఈయన కూడా అపోస్తులే కదండి, అపోస్తులు ఈయన కూడా గట్టివాడే కదండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:20. అయితే మీరు
పరిశుద్ధుని వలన, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఎవరికి రాస్తున్నాడు పత్రిక? సంఘానికి, క్రైస్తవులకు రాస్తూ క్రైస్తవులు ఏమంటున్నాడు? అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు, సమస్తమును ఎరుగుదురు అన్నాడు. చూడండి పిల్లరా, అంటే అభిషేకింపబడడం అంటే ఏంటంటే, ఈ కొత్త నిబంధనలో మీరు బాప్తిసము తీసుకున్న వెంటనే మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడే, అది ఆత్మ సంబంధమైన అభిషేకము. అంటే అభిషేకం అంటే కొత్త నిబంధనలో నువ్వు బాప్తిసము తీసుకోగానే పరిశుద్ధాత్ముడు నీలోకి రావటమే నీవు అభిషేకం పొందటం. అదే చెప్తున్నాడు. అయితే మీరు పరిశుద్ధులను అభిషేకము పొందిన వారు క్రైస్తవులైన వారంతా సేవకులారా అని చెప్పలేదు ఇక్కడ. దీని మీద కూడా మీకు పాఠం ఉందిలేండి. క్రైస్తవుని అభిషేకం ఎట్లని మా ఓనర్ మాట్లాడుతాను. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తము ఎరుగుదరు అంటున్నట్టు క్రైస్తవులు కంటే అభిషేకం ఎలాగ వస్తుంది? నీకు బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. అదే నీవు అభిషేకింపబడటం. అలా మనసులో పెట్టండి. 50% అర్థమైంటారు కదా. ఇప్పుడు పూర్తిగా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు రండి మరో మాట దగ్గరికి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9కి రండి. పోయిన వారం కూడా చూసే వచ్చినాన్ని. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9. అయితే మీరు, ఎందుకంటే మేమే అభిషేకింపబడ్డాం, మేమే యాజకులం, మేమే అంటుంటారు కదండి. యాజకులు అంటే ఎవరో చూడండి, వాక్యం చెప్పేవారు మాత్రమేనా, ఇంకా మిగతా వారు కూడానా? 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని. ఎవరు వీరు? లోకంలో చీకటి అంటే లోకంలో నుంచి క్రీస్తులోకి వచ్చిన వారు ఎవరు? అందరూ క్రైస్తవులందరూ, దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరు చీకటిలోంచి లోకంలోంచి దేవునిలోకి క్రీస్తులోకి వచ్చాం బాప్తిసం తీసుకొని. చూసారా, వచ్చాం. అలా వచ్చిన వారందరూ ఎవరు? తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. పోయిన వారు ఉన్నారు కదా, అందరూ వాక్యం ప్రకటించాలని, అందరూ దేవుడి పని చేయాలని ప్రచురము చేయు నిమిత్తము ఈ బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఎవరంటే ఏర్పరచబడిన వంశం. నెక్స్ట్, రాజులైన యాజక సమూహము. దేవుని పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలే ఉన్నారు. యాజులైన యాజక సమూహం ఉండాలని చేసుకోండి. రాజులైన యాజక సమూహం అని వాక్యం చెప్పే పాస్టర్లను మాత్రమే అంటున్నాడా? చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన వారు అందరినీ అంటున్నాడా? అర్థమైందండి మాట? అర్థం కాకపోతే నేనేం చేయలేను. క్రీస్తును నమ్మి బాప్తిసము తీసుకున్న వెలుగులోకి వచ్చిన ప్రతి ఒక్కడికి అభిషేకింపబడిన వాడే. ప్రతి ఒక్క వ్యక్తురాలు అభిషేకింపబడిన వారే. అభిషేకింపబడ్డారు గనకే బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకొని రాజులయ్యారు. అట్ ద సేమ్ టైం యాజకులు అయ్యారు. రాజులైన యాజక సమూహం. పాత నిబంధనలో అభిషేకం రాజులకు జరిగేది, పాత నిబంధనలో అభిషేకం యాజకులకు, వీళ్ళిద్దరికీ జరిగేది. యాజకులకి రాజులకు జరిగేది అభిషేకం. కొత్త నిబంధనలో రెండు నీకే జరుగుతున్నాయి. క్రీస్తు నమ్ముకున్నావా, చీకటిలోంచి వెలుగులోకి వచ్చావా, బాప్తిసం పొందుకున్నావా, పరిశుద్ధాత్మను పొందుకున్నావా, వచ్చేసాడు నీకు, నువ్వు రాజు అయిపోయావు. అదే టైంలో యాజకుడు కూడా నీవైపోయావు. కాబట్టి ఇప్పుడు నువ్వు రాజుగా, యాజకుడిగా అభిషేకం వారికే, మాకే అభిషేకం మేమే అంటుంటాడు కాదు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి అభిషేకం ఉంది. ఈ క్రైస్తవులైన ప్రతి ఒక్కరు అభిషేకం పొందుకుని రాజులైన యాజక సమూహంగా ఏర్పాటు చేయబడిన తర్వాత ఎవరైతే బాగా బైబిల్ నేర్చుకుని బైబిల్ మీద పట్టు సాధిస్తారో వారు చక్కగా వాక్యోపదేశాన్ని చేయాలి. ఎలాగా? నీ కడుపు నువ్వు నింపుకుంటూ. అంతవరకు నువ్వు చేస్తున్నట్టు జాబ్ వదిలేసే వరకు ఎలా బతుకుతావు? సంఘం మీద పడతావు. వచ్చి చేస్తున్న పని వదిలేసి వచ్చేవరకు బాగుంది, ఆదివారం 2 గంటలు 3 గంటలు పని అంతే, తర్వాత హ్యాపీ. నేను అడిగే వాళ్ళు లేడు. ఎవరు దైవసేవకులు ఎవరు? నీ షీట్ ఇవ్వు. నువ్వు నీ షీటు ఎక్కడ ఈరోజు సెమినార్లు చేసావు, రేపు ఎక్కడ మీటింగ్లకు వెళ్తున్నావు, ఎల్లుండి తర్వాత ఎక్కడ బాప్తిసం చేస్తున్నావు, నువ్వు నీ రిపోర్ట్ ఈ పాస్టర్ గారు అని అడుగుతాడా? మనం చర్చికి రాలేదు, మనల్ని పట్టుకుంటాడు దొంగల్లాగా మనం తిరుగుతుంటాం. మనం ఎప్పుడు అతన్ని పరీక్షించేది? ఒక దైవజనుడు, నికాసైన దైవజనుడిగా బతికితే ఎంత పని జరుగుతుందో తెలుసా? ఒక్కరోజు చాలా సంఘంలో ఆదివారం ఒక్కరోజు, మిగతా రోజులు ఎక్కడ ఉండాలి? ఊర్ల మీద ఉండాలి, పట్టణాల మీద, పల్లెల మీద, సెమినార్లు, మీటింగులు, క్లాసులు. అసలు సరిపోతాయి 7 రోజులు దైవసేవకుడికి? 7 రోజులు 7 ఊర్లలో కాలేజీ పెడితే రోజుకు కూలీలు కాలేజీ చెప్పడం, క్లాసులు చెప్పడం, సెమినార్లు చెప్పడం, మీటింగ్లు చెప్పడం, ఆదివారం వచ్చేసరికి మళ్ళీ నీ దగ్గరికి వాలిపోవాలి. ఎంత పని ఉండదు చూసారా పిల్లరా? ఇందుకు దేవుడికి సేవకు వచ్చిన వాడికి పని గంటలు ఏంటి? అక్కడ లోకంలో ఈ ఉదయం 9 నుంచి
సాయంత్రం 6 వరకు లేదా 5 వరకు 10 గంటలు, 8 గంటలు, 7 గంటలు, 10 గంటలు. దేవుని సేవలో 10 గంటలు ఏంటి? బాగుంది కదండి. ఇందుకు దేవుని సేవలో, దేవుని సేవకు వచ్చిన వారిలో టైమింగ్స్ ఎలా ఉన్నాయి? దేవుని సేవలో టైమింగ్స్ కదండి. దేవుని సేవలో టైమింగ్స్ ఎలా ఉన్నాయి? దేవుని సేవలో టైమింగ్స్ చూడండి. తిమోతి గారికి పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ దేవుడి సేవలో టైమింగ్స్ చెప్పాడు చూడండి. 2వ పత్రిక 4:2 చూడండి. పౌలు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి నాన్న. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ తాడదీస్తుందండి మనకి. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 4:2 2వ వచనం. వాక్యమును ప్రకటించము, దేవుని సేవకు వచ్చిన దేవుని సేవకునికి. తిమోతి గారు దేవుని సేవకు వచ్చాడు, దైవజనుడు. ఈయన కూడా పౌలు గారి దగ్గర నేర్చుకున్నాడు కదా. దైవజనుడికి టైమింగ్స్ చూడండి. ఆదివారం 2 గంటలు చెప్పేసి మిగతా రోజంతా ఊరి మీద తిరిగి ఆస్తులు సంపాదించుకోవడానికి, ఆడి కార్లు సంపాదించుకోవడానికి, శుభ్రంగా అక్కడికి ఇక్కడికి అని చెప్పేసి పాస్టర్ల మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్ళి సంచులు తెచ్చుకోవడానికి, అక్కడికి బ్యాగులు తెచ్చుకుని అక్కడికి డబ్బులు తెచ్చుకోవడానికి. ఎలక్షన్లు రాగానే మొత్తం సంఘస్థులు 200 సంఘస్థులు ఉన్నారు. ఎన్ని వేలు ఇస్తారు, ఎన్ని లక్షలు ఇస్తారు, అందరు మీకే ఇస్తాం, ఎవరైతే మాకు డబ్బులు ఇస్తారో వాళ్ళకే ఇస్తామని చెప్పి డబ్బులు తెచ్చుకొని సంఘం మీద పడి తెచ్చుకోవడానికి కాదు. ఎలక్షన్లు రాగానే అనిల్ కుమార్ లాంటి అందరూ వస్తారని రేపు దిగుతారు చూడండి. మొత్తం వీళ్ళందరూ కూడా పాస్టర్లు అందరూ మీటింగ్, మాకేయండి, మీరు ఎంత ఇస్తారు. ఇలాంటివి జరుగుతున్నాయి తెలుసా. తిరుపతిలో ₹1,00,00,000 దొరికింది. ఆ చర్చిలో డ్రమ్ములో పెట్టారు. ₹1,00,00,000 ఎలక్షన్ టైంలో దొరికిందండి. పేపర్లు ఏమొచ్చింది తెలుసు? యేసు ప్రభువా వీరిని క్షమింపుము అని వచ్చింది పేపర్. ఈనాడు పేపర్లు చూసేసాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4:2 వచనం. ఒక దైవజనుడు, నువ్వు సేవకు వచ్చావు కదా, సేవకు వచ్చే పోగా నీకు అన్నం పెడతావు, నీకు బట్టలు ఇస్తావు, నీకు బండి కూడా కొనిస్తాం సేవ చేయడానికి. నీ టైమింగ్స్ చెప్తాం మేము. నీ టైమింగ్స్ దేవుడు చెప్పిన టైమింగ్సే మా టైమింగ్స్. నీ టైమింగ్స్ ఏంటో చూడు. దైవజనుడుగా వాక్యం ప్రకటించే వ్యక్తిగా నీ టైమింగ్స్. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. టైమింగ్స్ ఎలా ఉన్నాయి? సమయం ఉందంటే పగలంతా, అసమయం అంటే నైట్ కూడా. రాత్రి మూలు ప్రయాసపడము. మరి దేవుడు పంచి నీకు కావాల్సిన అన్నం పెడతాం, నీకు కావాల్సిన బట్టలు ఇస్తాం, నీకు కావాల్సిన బండి ఇస్తాం. నీ బిడ్డలు కనీసం చదువుకోవడానికి కూడా ₹4 ఇస్తాం. చక్కగా చదివించుకో, పని చేయి. మరి నీకాసుగా సత్యాన్ని ప్రకటించి వెళ్ళు, పెట్టు. కాలేజీలు పెట్టు, సంఘాలు పెట్టు, పిల్లలు నడిచి తిన్నప్పుడు మేము ఇస్తాం. నిరంతరంగా పని చేయి. టైమింగ్స్ ఇది. అక్కడేమో వారం అంతా టైం చేసి ఇక్కడికి వచ్చి 2 గంటలు కష్టపడేదానికి కాదు నాయన. సమయమందు దైవజనుడు టైమింగ్స్ ఇస్తున్నాడు దేవుడు. సమయమందును అసమయమందు ప్రయాసపడాలి. పగలు మాత్రమే కాదు, రాత్రులు కూడా ప్రయాసపడాలి. అవసరమైతే రాత్రులు కూడా లేఖనాల పరిశోధన క్లాసెస్ అటెండ్ అవ్వాలి. నువ్వు ఆలోచించండి పిల్లరా. ఇవి టైమింగ్స్ అండి దేవుడు పరిచర్యలో. ఇవి టైమింగ్స్. పరమాట చూస్తారా? ఇలా కాకుండా ఏ పని చేయకుండా శుభ్రంగా కానుకలు తీసుకొని బతుకుతున్నావో అటువంటి వాడిని బైబిల్ ఎఫెసీ పత్రిక 4:27 చూడు. ఎఫెసీ పత్రిక 4:27 ఎఫెసీ లాస్ట్ వచనం చూడండి. నాకు ఆవేదం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 4:7 ఎఫెసీ పత్రిక 4:7 వచనంలో, అందుచేత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27, అపవాదికి చోటియ్యకుడి, దొంగిలు వాడు ఇక మీదట దొంగిలకు అక్కరగలవానికి పెంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. దైవ సేవకులు కష్టపడాలి అంటున్నాడు. అపవాదికి చోటియ్యకుడి. ఎప్పుడు ఇస్తావు అపవాదికి చోటు? దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక. దేవుడి కోసం ఇచ్చిన డబ్బులు నీ సొంతానికి వాడుకుంటున్నావంటే అదేంటో తెలుసా? దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నావని. దేవుడి సేవ కోసం, దేవుని పని కోసం మనకి ఇచ్చినటువంటి డబ్బులని మనం సొంతానికి వాడుకుంటున్నాం, సేవకు వాడకుండా. అప్పుడు నువ్వు దొంగతనము చేసిన వాళ్ళం అవుతాం మనందరం కూడా. ఓకేనా పిల్లల? టైం అయిపోయింది కాబట్టి మీకు ఇచ్చిన రెఫరెన్స్లు, చెప్పిన వివరణలో మరి దేవుని సేవకుడు ఉద్యోగం చేయాలో వద్దో, తన బృతితం చూసుకోవాలో వద్దో, మరలా మీరు ఇంట్లో కూర్చొని శుభ్రంగా ఈ వాక్యాలన్నింటినీ పరిశీలించండి. ఉద్యోగస్తులు దేవుని సేవ చేయాలని బైబిల్ చెప్పింది. ప్రతి ఒక్కరు దేవుని సేవకులు కూడా తన కష్టం తాను బతుకుతూ పనిలో ఉండాలని చెప్పింది. చెప్పినటువంటి ఈ తరగతి, ఈ రెఫరెన్స్, ఈ భావం, ఈ అర్థాలు దేవుడు గ్రహించగలిగిన మనసు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే హృదయం దేవుడు మీకు అనుగ్రహించుగా కానీ మీకు సెలవిస్తూ ప్రార్థన.